థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఫ్యాన్స్ అందరు ఆకలు. ఎలివేషన్స్ ఒకటా రెండా భయ్యా సరిపోదు. సినిమా మొత్తం ఒకటి చెప్తాను చూడండి. ఇంటర్వెల్ బ్యాంగ్ నేను స్పాయిల్ చేయను, చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు, దయచేసి పెట్టకండి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మీరు లేచి, నేను చెప్తున్నా కదా, చాలామంది చెప్తున్నారు ఆ సినిమాకి 10 రెట్లు ఈ సినిమాకి 10 రెట్లు, మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక్కొక్క అంశం కూడా హైలైట్. క్లైమాక్స్లో వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తారు, అండ్ ఆయన ప్రీవియస్ సినిమాల్లోని చిన్న చిన్న మిక్సింగ్లు చూస్తారు. అండ్ అఫ్ కోర్స్ నా గొంతే చెప్తుంది, ప్రతి ఒక్క అంశం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 90s కిడ్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. డిజాస్టర్ అని చెప్తున్నారా? ఆనా కొడుకునే డిజాస్టర్స్ కి డిజాస్టర్ లాగా కనిపిస్తుంది, మాకు కాదు. సినిమా అయితే సూపర్ అదిరిపోయింది. ఓజీ చెప్పండి. ఓజీ మాత్రం చాలా చాలా బాగుంది. ఓజీ మూవీ అదే నేను ఒకటే చెప్తానండి, ప్లేట్ బిర్యానీ ముందు పెట్టి, హైదరాబాదీ బిర్యానీ చేతిలో పెట్టి ఒక కోక్ ఒక థమ్స్అప్ ఇచ్చారనుకోండి, ఫుల్గా తింటాం కదా, బిర్యానీ తినేసి థమ్స్అప్ తాగుతాం కదా, ఆ బిర్యానీ ఏమో ఓజీ మూవీ, ఆ తమన్ మ్యూజిక్ ఏమో మనకు థమ్స్అప్, లాస్ట్లో ఇంకా ఫుల్ఫిల్ అయిపోద్ది అనమాట. అది మన ఓజీ మూవీ. నేను చెప్తున్న కళ్ళు చెవులు తెరుచుకొని చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. ఫేక్ రివ్యూస్ ఇచ్చి అనవసరంగా కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయొద్దు. ఆయన అసలు ఎవడరా, వాళ్ళెవర్రా చేసేదానికి, వాళ్ళెవర్రా సినిమా బాగాలేదని చెప్పడానికి? మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. అది మూవీ అంటే. అక్కడే తిరుపతిలో ఏడుకొండలు వాడు ఎక్కడ ఉన్నారు, ఆయన ఎలా ఉన్నారో మా గుండెల్లో పవన్ కళ్యాణ్ అలా ఉంటారు, ఎప్పటికీ అలాగే ఉంటారు. ఇవాళ ఏదో మేము ఇది హరిహర వీరమల్లు హిట్ ఫ్లాప్ అయింది అది కాదు, ఒక్కసారి వచ్చి ఓజీ చూసి వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. ట్రెండ్ అండి, అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. నాకు తెలిసి ఇదే మాస్ థియేటర్ అయితే కుర్చీలు కూడా ఎగిరిపోయేవండి. ఇదే మాస్ థియేటర్, ఏదో క్లాస్ థియేటర్లు కాబట్టి ముందుకు ఎవరు రాలే, లేకపోతే పేపర్లు చింపేసి ఎగరేసేవాళ్ళు. అయితే మామూలు లేదన్నా. ఓజీ అయితే